అవసరం. మరి ఈకో లివింగ్ అంటే ఏంటి సార్, అసలుకి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్. ఈకో లివింగ్ అంటే ఉదాహరణకి మనం బయటికి వెళ్తాం, ఎక్కడో లంచ్కో డిన్నర్కో లేకపోతే ఒక ప్లాస్టిక్ బాటిల్ కొంటాం, సగం నీళ్ళు తాగుతాం, పారేస్తాం. ఎస్పెషల్లీ ఈ ధోరణి పెళ్లిళ్ళల్లో కానీ పార్టీల్లో ఎక్కువ కనిపిస్తుంది. వందల వాటర్ బాటిల్స్ పెట్టేస్తారు, ఒకటి తీసుకుంటాం, 2 గుటకలు దాకా అక్కడ పెట్టేస్తాం, మళ్ళీ వచ్చి ఇంకోటి తాగుతాం. ఈ విధంగా ప్లాస్టిక్ ఫస్ట్ మనందరికీ కళ్ళకి కనపడేది. ఎంత టన్నుల కొద్ది ప్లాస్టిక్ మనం వాడి పూర్తిగా వాడకుండా పడేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ ప్రాబ్లం ఏంటంటే సాధారణంగా చాలా వస్తువులు భూమిలో కలిసిపోతాయి, అంటే డిగ్రేడేషన్ అంటారు. అంటే మట్టిలో డిసింటిగ్రేట్ అయిపోయి మట్టిలో కలిసిపోతాయి. కానీ ప్లాస్టిక్ అలా కలిసిపోదు. ఒక 500-600 ఏళ్ళు పడుతుంది ఒక ప్లాస్టిక్ కనుక పూర్తిగా మట్టిలో కలిసిపోవాలంటే. సో ఫస్ట్ ప్లాస్టిక్ కనిపెట్టిన దగ్గర నుంచి తయారు చేసిన ఫస్ట్ ప్లాస్టిక్ ముక్క ఇవాళకి ప్రపంచంలో ఎక్కడో ఏమోలో ఉంది. ఇది ఒక ప్రాబ్లం. ఇది కాకుండా ఏసీస్ ఇండ్లలో కానీ కార్లో విపరీతంగా వాడటం, ఆటోమొబైల్స్, వెహికల్స్ అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, బొగ్గుతోటి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయటం, విపరీతంగా ఎలక్ట్రిసిటీ వాడటం, బొగ్గు నుంచి కాకుండా సోలార్ నుంచి వాటి నుంచి జనరేట్ చేసే అవకాశం ఉన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం, ఇలాంటివన్నీ చేస్తూ జీవించడం నుంచి దానికి ప్రత్యామ్నాయాలు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మార్కెట్లో, అది దాన్ని వాడటం, దాన్ని అడాప్ట్ చేయటం అన్నది ఈకో లివింగ్ ఆర్ సస్టైనబుల్ లివింగ్. ఓకే, మరి అంటే ఈ ఈకో లివింగ్ గురించి అయితే చాలా